హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్స్ని యూస్ చేసుకొని ఈ స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలో చూద్దాము. మీరు ఎవరైనా నా ఫస్ట్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, అలాగే ఐకార్డ్స్లో కూడా పెట్టాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్టాక్ చార్ట్స్ని ఎక్కడ చూడాలో చూద్దాము. tradingview.com అనే వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ మీరు టైప్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంది కదా, ప్రోడక్ట్స్లో సూపర్ చార్ట్స్ దగ్గర క్లిక్ చేయండి. అప్పుడు మీకు నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది, సింబల్ సెర్చ్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్ని మీరు టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్ టైప్ చేశారు అంటే ఇది చూడండి, ఇక్కడ టీసీఎస్ పక్కన ఎన్ఎస్సి అని వస్తుంది. ఇది చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, వాచ్ లిస్ట్ డీటెయిల్స్ న్యూస్ అని, అది క్లిక్ చేసినప్పుడు మనకి చార్ట్ మినిమైజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మనకి చార్ట్ బిగ్గర్గా కనపడుతుంది. ఇలా మనకు కావాల్సిన స్టాక్స్ని ఇక్కడ సెర్చ్ చేసుకొని చార్ట్స్ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ స్టాక్ని అనలైజ్ చేద్దాము. నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇది డైలీ, వీక్లీ, మంత్లీ, అలాగే ఇది 12 months టైం ఫ్రేము. నేను తీసుకున్న చార్టు క్యాండిల్ స్టిక్ చార్టు. ఇక్కడ 1 క్యాండిల్ స్టిక్ అనేది 1 day రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈ స్టాక్ ఏ ట్రెండ్లో ఉందో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాము. ఈ స్టాక్ మనం చూడంగానే మనకు అర్థమవుతుంది ఇది పైకి పెరుగుతుంది అని, అంటే న్యూ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. సో దీన్ని మనం ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ నేను ఈ చార్ట్ని అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నాను. సో ఈ లో పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఆ స్టాక్ ఎక్కడ రిజెక్ట్ అయిందో అక్కడ వరకు మనకు హై పాయింట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడి నుంచి పడుతుంది. అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ హై, న్యూ లో, న్యూ హై అండ్ అగైన్ న్యూ లో అండ్ న్యూ హై. సో ఇక్కడ మనం ఈ పాయింట్స్ చూడండి, ఈ హైస్. సో ఈ హై అనేది ఈ హై కంటే ఎక్కువగా ఉంది, అలాగే ఇక్కడ హై అనేది ఈ హై కంటే ఎక్కువగా ఉంది. అలాగే ఇది ఫామ్ చేసిన లోస్ ప్రీవియస్ లోస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. దీన్నే మనం స్వింగ్ హైస్ అంటాము. ఈ పాయింట్స్ని దీన్ని మనం స్వింగ్ లోస్ అంటాము. సో దీన్ని బట్టి ఈ స్టాక్ హైయర్ లో ఫార్మేషన్ చేస్తుంది కాబట్టి ఈ స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ జియోమెట్రికల్ షేప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రెక్టాంగిల్ క్లిక్ చేయండి. రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్స్ అనేవి లైన్స్ కాదు, అవి ఒక జోన్స్. సో ఇప్పుడు మనం జోన్స్ని మార్క్ చేద్దాం. సో రెసిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి అయితే ప్రైస్ రిజెక్ట్ అయ్యి ఫాల్ అవుతుందో దాన్ని మనం రెసిస్టెన్స్ జోన్ అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ ప్రీవియస్గా రిజెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇదొక రెసిస్టెన్స్ జోన్. అలాగే ప్రైస్ పడిపోయినప్పుడు ఎక్కడి నుంచి అయితే బౌన్స్ అవుతుందో దాన్ని మనం సపోర్ట్ జోన్ అంటాము. ప్రైస్ ఇక్కడ ఆగింది కాబట్టి దీన్ని మనం సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రైస్ రెసిస్టెన్స్ జోన్ క్రాస్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందో మళ్ళీ ఆ ప్రైస్ రెసిస్టెన్స్ జోన్కి వచ్చినప్పుడు ఈ రెసిస్టెన్సే సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ ప్రైస్ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందకు బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఆ సపోర్టు రెసిస్టెన్స్ అవుతుంది. ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేస్తాము. ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఇక్కడ నుంచి ప్రైస్ సెల్ ఆఫ్ వచ్చింది. సో ఇదొక రెసిస్టెన్స్. అలాగే ఇది పడిన తర్వాత ఇక్కడ ప్రైస్ బౌన్స్ అయింది. సో ఇది మనకి సపోర్ట్ జోన్. అలాగే ఇక్కడ చూడండి, ఈ సపోర్ట్ జోన్ అనేది ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ జోను. దీన్ని నేను లెఫ్ట్ సైడ్కి ఎక్స్టెండ్ చేస్తాను. చూడండి, ఇది చూడండి, ప్రీవియస్గా ఇది రెసిస్టెన్స్ జోను. మళ్ళీ ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ రెసిస్టెన్స్ జోను సపోర్ట్గా కన్వర్ట్ అయింది. ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చార్ట్ మీద డ్రా చేస్తాము. నెక్స్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ ఎక్కడెక్కడ ఏవేవి ఫామ్ అవుతున్నాయో చూద్దాము. ఫస్ట్ మనం బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయో చూద్దాము.
బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఎక్కువగా సపోర్ట్ జోన్స్ దగ్గర అలాగే ఒక రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. అలాగే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంటిన్యూషన్లో కూడా బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ ఫాల్ అయినప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ స్టిక్ చూడండి లోయర్ విక్ ఎక్కువగా ఉంది, దీన్ని మనం బులిష్ క్యాండిల్ స్టిక్ అంటాము. ఇక్కడ కలర్ ఉంది కదా, మనకి రెడ్ ఉన్న గ్రీన్ ఉన్న కలర్తో ఏం సంబంధం ఉండదు. లోయర్ విక్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఇది బులిష్ క్యాండిల్ స్టిక్. అలాగే ఈ క్యాండిల్ స్టిక్ చూడండి, దీని యొక్క బాడీ చాలా వైడర్గా ఉంది, అలాగే దీని యొక్క ఓపెనింగ్ లో దగ్గర అలాగే క్లోజ్ హై దగ్గర ఉంది, ఇది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ స్టిక్. అలాగే బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి బులిష్ క్యాండిల్ స్టిక్స్ అంటాం మనం. ప్రైస్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఇది కూడా బులిష్ క్యాండిల్ స్టిక్. సో అలా సపోర్ట్ జోన్స్ దగ్గర మనము సపోర్ట్ని కన్ఫర్మేషన్ చేయడానికి బులిష్ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే ప్రైస్ ఎక్కడ బౌన్స్ అవుతుంది, ఇదే సపోర్ట్ రీజియన్ అనేది బులిష్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ చూసి మనము దాన్ని కన్ఫర్మ్ చేస్తాము. అలాగే నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ చూడండి రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి బేరిష్ క్యాండిల్ స్టిక్స్, ఇవి బేరిష్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ చూడండి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది కదా, ఇక్కడ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయ్యాయి. సో అలాగే నెక్స్ట్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ జనరల్గా సపోర్ట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. నేను నెక్స్ట్ చార్ట్ తీసుకున్నప్పుడు సపోర్ట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మాత్రం మీరు రెసిస్టెన్స్ జోన్స్ దగ్గర చూడండి బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. అలాగే ఫాల్లో కూడా బేరిష్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి. సో మెయిన్గా వీటి యొక్క ఇంపార్టెన్స్ రెసిస్టెన్స్ దగ్గర అలాగే సపోర్ట్స్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే డోజీస్ చూడండి, డోజీస్ ఎక్కువగా మనకి రేంజ్లో ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. డోజీస్ అంటే లాంగర్ విక్ స్మాలర్ బాడీ ఉంటుంది. చూడండి ఇక్కడ డోజీస్ ఫామ్ అయ్యాయి. అలాగే ప్రైస్ ర్యాలీ అయ్యి ఒక దగ్గర ఆగుతుంది కదా, అక్కడ కూడా మనకి డోజీస్ ఫామ్ అవుతాయి. సో ఇలా మనము డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ని ఈ ట్రెండ్లో ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ మనము వాల్యూమ్ని ప్రైస్ చార్ట్లో ఎలా అనలైజ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్లో ఉన్నాయి కదా, వీటిని మనం వాల్యూమ్ బార్స్ అంటాము. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఇది మూవింగ్ యావరేజ్ లైను. ఈ మూవింగ్ యావరేజ్ లైన్ అనేది యావరేజ్ వాల్యూమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తే నేను ఇక్కడ 50 పెట్టుకున్నాను. మీరు డిపెండ్స్ అపాన్ మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నారని దాన్ని బట్టి మీరు అక్కడ 20 కానీ లాస్ట్ 30 days వాల్యూమ్స్ కానీ లాస్ట్ 4 weeks వాల్యూమ్స్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 50 అంటే ఏంటి అంటే లాస్ట్ 50 days యొక్క యావరేజ్ వాల్యూమ్ అనేది ఇంత ఈ లైన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది కదా, ఇది ఈ వాల్యూమ్ అనేది ఈ మూవింగ్ యావరేజ్ కంటే కూడా ఎక్కువగా ఉంది. అంటే లాస్ట్ 50 days వాల్యూమ్ కంటే కూడా ఇది చాలా ఎక్కువగా ఉంది, అంటే అక్కడ బయింగ్ అనేది ఇంట్రెస్టెడ్గా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వాల్యూమ్స్ని మనం ప్రైస్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కూడా మనం వాల్యూమ్స్ని అబ్జర్వ్ చేస్తాము. ప్రైస్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కనుక హై వాల్యూమ్స్ కానీ ఉంది అంటే దాని అర్థము బయర్స్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆ స్టాక్ని కొనడానికి. అలాగే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్ ట్రెండ్ మనం చూసినట్లయితే ఎప్పుడైతే ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంటుందో అప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది కదా, సో వాల్యూమ్ చూడండి పైకి వెళ్ళేటప్పుడు ప్రైస్ యావరేజ్ వాల్యూమ్స్ అనేవి ఈ గ్రీన్ వాల్యూమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇది స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ట్రెండ్ లైన్ అని ఉంటుంది. ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి మనకి మినిమం 2 points కావాలి. ఈ ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ఈ ప్రైస్ యొక్క లో పాయింట్స్ని తీసుకొని ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాము. నేను ఇక్కడ ఈ లో పాయింట్ తీసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ చూడండి, ప్రైస్ ఇలాగా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని వెనక్కి వచ్చినప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైనా ప్రైస్ మినిమం 2 points కంటే ఎక్కువ సపోర్ట్ తీసుకుంది అంటే దాన్ని మనం మేజర్ ట్రెండ్ లైన్గా తీసుకుంటాము. అంటే ఎప్పుడైనా ఆ ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ని కనుక కిందకి బ్రేక్ డౌన్ చేస్తే సీవియర్ ఫాల్ అనేది రావడానికి అవకాశం ఉంది, ప్రైస్ వీక్ అయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే యాంగిల్ ఆఫ్ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇంపార్టెంట్. జనరల్గా యాంగిల్ అనేది 45 degrees కంటే తక్కువ ఉండేటట్టు చూసుకుంటాము, అది మనకి ఎక్కువ రిలయబుల్ ట్రెండ్ లైన్ అవుతుంది. సో ఇక్కడ మనం యాంగిల్ ఎలా మెజర్ చేస్తాము అంటే ఇక్కడ ట్రెండ్ యాంగిల్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసి
చూడండి ఈ లైన్ ఎగ్జాక్ట్గా దీని మీదకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఇక్కడ 13 degrees వచ్చింది. సో ఇది మనం ఈ ట్రెండ్ లైన్ అనేది రిలయబుల్ ట్రెండ్ లైన్గా మనం చూస్తాము. అలాగే ఈ యాంగిల్ ఎంత ఎక్కువ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఇలా ఉంది అంటే ఇది కొంచెం స్టీప్గా ఉంది ట్రెండ్ లైను. సో ఈ ట్రెండ్ లైన్ ఎంత స్టీప్గా ఉంది అంటే అక్కడ ఆ స్టాక్ అంత మొమెంటంలో ఉన్నట్టు, బయర్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉన్నట్లు. అలాగే ఈ ట్రెండ్ లైన్ యొక్క స్లోపు 0కి దగ్గరగా వచ్చేస్తుంది అంటే దాని అర్థం బయర్స్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉందని. అలాగే ఆ ప్రైస్ కూడా స్లోగా మూవ్ అవుతుంది పైకి. సో ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్స్ మనం ఎనీ 2 పాయింట్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ గీసాను లాంగ్ టర్మ్లో, మీరు ఇలా కూడా గీసుకోవచ్చు. ట్రెండ్ లైను ఈ పాయింట్ కనెక్ట్ చేసినా మనకి ట్రెండ్ లైన్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ట్రేడర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్ లైన్ని గీస్తూ ఉంటారు. ప్రైస్ మనకి చార్ట్లో ప్రింట్ అయ్యే కొద్దీ మన ట్రెండ్ లైన్స్ని చేంజ్ చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ ట్రెండ్ లైన్ మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టచింగ్స్ కానీ ఎక్కువ అయ్యే కొద్దీ అప్పుడు ఆ ట్రెండ్ లైన్ యొక్క సిగ్నిఫికెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైనా ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేసినప్పుడు అప్పుడు ప్రైస్ చాలా వీకెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం మూవింగ్ యావరేజెస్ ఎలా చార్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఇండికేటర్స్కి వెళ్ళండి. ఇండికేటర్స్లో ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఫర్ ఆల్ టైమ్ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి జాన్ ముచా అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి అన్ని టైం ఫ్రేమ్స్కి మూవింగ్ యావరేజ్ అని వస్తాయి. జనరల్గా ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వర్షన్లో మనకి 2 ఇండికేటర్సే అవైలబిలిటీ ఉంటుంది కదా. ఇది పెట్టుకున్నప్పుడు మనకి అన్ని మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తే మనకి ఇంట్రాడే మూవింగ్ యావరేజెస్, అలాగే డైలీ మూవింగ్ యావరేజెస్, వీక్లీ మూవింగ్ యావరేజెస్ ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ అలాగే 200 డే మూవింగ్ యావరేజ్ని పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూస్ చేస్తున్నాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి అంటే రీసెంట్ ప్రైజెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది. సో ఈ మూవింగ్ యావరేజ్ ప్రైస్కి కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. అందువల్ల నేను ఇది ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇది చూడండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ప్రైస్ లాంగ్ టర్మ్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్, ఇది లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటాము. అలాగే ఇది 50 డే మూవింగ్ యావరేజ్, ఇది మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్. సో ప్రైస్ లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంది, అలాగే మీడియం టర్మ్ మూవింగ్ యావరేజ్ కంటే కూడా పైన ఉంది. సో ఈ మూవింగ్ యావరేజెస్ ప్రైస్ ఫాల్ అయినప్పుడు సపోర్ట్స్గా కూడా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ చూడండి ప్రైస్ ఫాల్ అయినప్పుడు 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రైస్ సపోర్ట్స్ తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా ప్రైస్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, సైడ్ వేస్లోకి వెళ్ళింది. సో ఇలా మనం ప్రైస్ స్ట్రాంగ్గా ఉందా లేదా వీక్గా ఉందా అనేది మూవింగ్ యావరేజ్ రెఫరెన్స్ తీసుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ స్టాక్ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. ఇక్కడ ఇండికేటర్స్లో మాన్స్ఫీల్డ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది, స్టేజ్ అనాలిసిస్ అని, అది క్లిక్ చేయండి. మీకు అప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోండి. ఇక్కడ SPX ఉంటుంది, మనం నిఫ్టీ 50 పెట్టుకుందాం. అలాగే ఇది మూవింగ్ యావరేజ్ లెంత్ అంటే ఇక్కడ డేస్లో చార్ట్ ఉంది కాబట్టి లాస్ట్ 50 డేస్ యొక్క మూవింగ్ యావరేజ్ లైను, లేదా మీరు వీక్స్లో పెట్టుకుంటే లాస్ట్ 52 వీక్స్లో నిఫ్టీ కంటే ఈ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేస్తుందా అండర్ పర్ఫామ్ చేస్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు. సో డేస్లో పెట్టుకోవాలి అంటే నేను ఇక్కడ లాస్ట్ 200 డేస్ది పెట్టుకుంటున్నాను. లాస్ట్ 200 డేస్లో ఈ స్టాక్ నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తుందా అండర్ పర్ఫామ్ చేస్తుందా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ స్టాక్ 0 లైన్ కంటే అబోవ్గా రిలేటివ్ స్ట్రెంత్ ఉంది, అలాగే రిలేటివ్ స్ట్రెంత్ కూడా ట్రెండింగ్లో ఉంది. సో దాని అర్థం ఏంటి అంటే ఈ స్టాక్ లాస్ట్ 200 డేస్లో నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఈ టాపిక్స్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ట్రెండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్, వాల్యూమ్, ట్రెండ్ లైన్స్, మూవింగ్ యావరేజ్, రిలేటివ్ స్ట్రెంత్ ఇవి ఉపయోగించుకొని ఒక స్టాక్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం అనలైజ్ చేసాము. ఈ స్టాక్ని ఎగ్జాంపుల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తీసుకున్నాను. ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు. మీరు ఏ స్టాక్లో అయినా పెట్టేటప్పుడు మీరు ఓన్ అనాలిసిస్ చేసి రిస్క్ మేనేజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయండి. అలాగే నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ని మీరు వేరియస్ చార్ట్స్లో ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా ప్రైస్ ఏ ట్రెండ్లో ఉంది, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 50% ఆఫ్ చార్ట్ ట్రేడింగ్ వచ్చేసినట్లేను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.
ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే దీన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.